వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పేరును మార్చుతున్నాము అని అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు. అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టుని ఏమని ప్రకటించబోతున్నారు సార్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. ఏమని ప్రకటించబోతున్నారు సార్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పేరును సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇటీవల అమెరికా తరచుగా కరెంట్ అఫైర్ లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అమెరికా అనే దేశం ఇటీవల భారతదేశం పైన 50% పన్నులను కూడా పెంచడం జరిగింది. అంటే గతంలో ఉన్న ఈ 25% పన్నులకు గాను ఇంకో 25% పన్నులను కూడా ఇటీవల పెంచడం జరిగినది. అందువలన ప్రజెంట్ భారతదేశం పైన 50% పన్నులు విధించారు. అండ్ దీనిని బేస్ చేసుకొని భారతదేశం కూడా దీని ధీటుగా స్పందించడం జరిగింది. ఏమని స్పందించినది అని చూసినట్లయితే స్వదేశీ ఉత్పత్తులను వాడాలి, స్వదేశీ ఉత్పత్తుల కోసం ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. ఇటీవల ఈ అమెరికా దేశం నుంచి కొన్ని రకాల యుద్ధ విమానాల కొనుగోలు కూడా జరగడం జరిగింది. యుద్ధ విమానాల కొనుగోలు కూడా ఇటీవల మన భారతదేశంతో అమెరికాకి అండ్ భారత్ మధ్య ఈ ఒప్పందాల్లో భాగంగా కొన్ని ఇది కూడా వచ్చాయి. అదే భారతదేశం పైన 50% పన్ను పెంచారు కదా. ఈ 50% పన్ను మన భారతదేశంతో పాటు క్యూబా అనే దేశం పైన కూడా ఈ 50% పన్నులు కొనసాగడం జరుగుతుంది. ఇదే అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డిసి అనేది గమనించినట్లయితే దీంట్లో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ గవర్నర్ అయిన అజయ్ బంగా గారు ఇటీవల భారతదేశాన్ని కూడా సందర్శించారు. ఈ అజయ్ బంగా గారు భారతదేశానికి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ అని కూడా మనం గతంలో కూడా చూసాం. ఇదే వాషింగ్టన్ డిసిలో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గతంలో అంటే మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు ఏం చేశారు అంటే దీనికి నియమితులు అవ్వడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల తరచుగా ఈ అమెరికా పన్నుల రేట్లను పెంచుతూ ఉండడం జరుగుతుంది ఇటీవల భారతదేశం పైన. ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఇంకో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కు పెట్టిన పేరు. అండ్ ఇటీవల చాలా దేశాల మధ్య మధ్యత్వరితం అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న ఆ కాల్పుల విరామణ కోసం కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఏది యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే అంజికార్ 2025 చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ టాపిక్. మన భారతదేశంలో గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది గ్రామీణ ఆవాస్ యోజన ఉంది అండ్ ఆవాస్ యోజన కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల కోసం పక్కా ఇల్లు నిర్మించడం అండ్ పట్టణాలలో పక్కా ఇల్లు నిర్మించడం అనేది ప్రారంభించిన పథకం. దాంట్లో భాగంగానే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏది సార్ అంటే అంజికార్ 2025 కింద అర్బన్ 2.0 ఏది సార్ అంటే అర్బన్ 2.0 అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చేశారు.
దీని కింద గ్రామాలలో పట్టణాల్లో నివసిస్తున్న ఈ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్బన్ 2.0 ప్రారంభించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అడగడానికి ఛాన్సెస్ ఉన్న స్కీమ్స్ లో ఇదొకటి. ఇటీవల చాలా రకాల స్కీమ్లు ఈ 2015లో ప్రారంభించిన చాలా స్కీమ్లు ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. అండ్ జన్ధన్ యోజన 2014లో ప్రారంభించింది, 11వ సంవత్సరంలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చేయడం. నిన్న ఆల్రెడీ మన ఏది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రాసిన దాంట్లో మనం ప్రాజెక్ట్ స్వర్ణ గురించి చెప్పాం. దాంట్లో నుంచే స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న పట్టణం ఏది అనేది కూడా అడగడం జరిగింది. కరెంట్ అఫైర్ ఇంకో విషయం ఏంటి సార్ అంటే 2022-23లో ఉన్న కరెంట్ అఫైర్ ని కూడా అడగడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్ అనేది ఏదో 6 నెలల్లో లేదంటే ఒక సంవత్సరం చదివితే కాదు, దాదాపుగా 2022-23 కరెంట్ అఫైర్ ను కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా అడగడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్ యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందో మనము ఆ క్వశ్చన్లను చూస్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే కార్పెట్ టైగర్ రిజర్వ్. ముఖ్యంగా మనకి ఈ కార్పెట్ రిజర్వ్ కార్బెట్ రిజర్వ్ అంటే మనకి దీన్ని ఏమంటాం సార్ అంటే జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ అనే పేరుతో పిలుస్తారు. ప్రధానంగా ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ అనేది కలదు. అయితే దీంట్లో పులుల గణన కోసం వార్షిక సర్వేను కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇది కూడా నిన్న కరెంట్ అఫైర్ లో మన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జరిగిన కరెంట్ అఫైర్ లో అడిగాడు. భారతదేశంలో ఓకేనన్న ఈ యొక్క జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఈ జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. మనకి ఈ జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ 1935లో భారతదేశంలో ఏర్పడిన మొదటి నేషనల్ పార్క్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ అడిగాడు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన నేషనల్ పార్క్ ఏది సార్ అంటే ఈ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. ఈ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ యొక్క పాత పేరు ఓల్డ్ నేమ్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ యొక్క పాత పేరు ఏది సార్ హెలీ నేషనల్ పార్క్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ భారతదేశంలో మొత్తం కూడా 107 నేషనల్ పార్క్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇటీవల ఏర్పడిన 107వ నేషనల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? క్వశ్చన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు నేను చెప్తాను, కామెంట్ రూపంలో మాత్రం ఏ నేషనల్ పార్క్ చెప్పండి. 107వ నేషనల్ పార్క్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీని పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో మొత్తం కూడా టైగర్ రిజర్వులు 56 టైగర్ రిజర్వులు అనేవి భారతదేశంలో ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది? ఓకే, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? బందీపూర్ టైగర్ రిజర్వ్ ఈజ్ కర్ణాటక స్టేట్, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టైగర్ రిజర్వ్ నల్లమల్ల కొండల్లో కలదు. మనకి నల్లమల్ల కొండల్లో కలదు. దీన్నే మనము ఏ టైగర్ రిజర్వ్ అంటాం సార్ అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చాలా సార్లు అడగడం జరిగింది. అక్కడ మనకి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా మనము ఎక్కడ సార్ అంటే ఇదే నల్లమల్ల కొండల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి అన్న. దీనిపైన క్వశ్చన్ కూడా నిన్న పడడం జరిగింది చూడండి. కాబట్టి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ను బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ పడడం జరిగింది. అండ్ ఇక్కడ టైగర్ సంబంధించి సర్వే చేస్తున్నారు. భారతదేశంలో దాదాపుగా 3000 పైగా టైగర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. అండ్ అత్యధిక జనసాంద్రత అంటే టైగర్ పాపులేషన్, పులుల జనసాంద్రత ఎక్కువగా ఉన్నది ఎక్కడ సార్ అంటే ఏది సార్ అంటే సుందర్బన్ టైగర్ రిజర్వ్ మనకి ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది.
అక్కడ వచ్చినప్పుడు దాని గురించి కూడా చూద్దాం నాన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం. బియాస్ నదికి సంబంధించిన కరెంట్ అఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ బియాస్ నది కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, ఈ బియాస్ నది తరచుగా వరదలు వస్తూ ఉన్నాయంట. అంటే బియాస్ నది యొక్క కరెంట్ అఫైర్ ఏది సార్ అంటే, తరచుగా వరదలు సంభవించడం జరుగుతుంది. ఈ బియాస్ నది తరచుగా వరదలు రావడం వలన ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం అనేది చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. కాబట్టి బియాస్ నది ఇటీవల ఈ సింధు నది యొక్క ఉపనదులు చాలా కరెంట్ అఫైర్ నుంచి ఉన్నాయి. దీంట్లో బియాస్ నది ఇది ఏ నది యొక్క ఉపనది? సింధు నది యొక్క ఉపనది. ఈ బియాస్ నదిని సంస్కృతంలో విపాస అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ బియాస్ నది యొక్క మొత్తం పొడవు 460 కిలోమీటర్లు బియాస్ నది. ఇదే బియాస్ నది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ పాస్ ఈ రోహతంగ్ పాస్ లో బియాస్ కుండ్ అనే ప్రాంతంలో ఈ బియాస్ నది అనేది జన్మించడం జరుగుతుంది. ఇది జన్మించి ఏ నదిలో కలుస్తుంది సార్ అంటే సట్లెజ్ నదిలో కలవడం జరుగుతుంది. ఎక్కడ సట్లెజ్ నదిలో కలుస్తుంది అంటే పంజాబ్ లోని హరికే అనే ప్రాంతం వద్ద. అంటే భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే కలిసిపోయే సింధు యొక్క ఉపనది ఏది సార్ అంటే బియాస్. ఇక్కడ చూడండి అని మనకి మ్యాప్ లో కూడా ఇక్కడ రోహతంగ్ పాస్ వద్ద ఇలాగ జన్మించి ఇలాగ ప్రయాణిస్తూ ఇక్కడ పైనుంచి వస్తున్న సట్లెజ్ లో వచ్చి ఇది జత కలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఉంటుంది మొత్తం 460 కిలోమీటర్లు బియాస్. అండ్ ఈ సట్లెజ్ అండ్ బియాస్ మధ్య ఉన్న ఈ దాన్ని దోయబ్ అంటాం. అంటే దీన్నే మనం ఏమంటాం అండ్ ఇది బియాస్ కి సట్లెజ్ మధ్య ఉన్న ఈ దోయబ్ ను మైదానాన్ని ఏమంటాం సార్ అంటే బిస్త్ దోఅబ్ లేదా అంతర్వేది అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కానీ తరచుగా వరదలు రావడం వలన ఈ బియాస్ నది కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఇటీవల 1960లో భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉంటుందో ఈ ఒప్పందం కూడా ఇటీవల ఈ భారతదేశం బ్రేక్ చేసింది. అంటే ఇటీవల పహల్గామ్ అటాక్ తర్వాత మేము ఈ పద్ధతిని పాటించాము అని. అందువలన ఈ సింధు నది జలాల ఒప్పందంకి మధ్యవర్తిగా ఉన్నది ఏది సార్ అంటే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా ఉంది. దీని ప్రకారం పశ్చిమ నదులైన సింధ్, జీలం, చీనాబ్ పాకిస్తాన్ చెందేటట్లుగా అండ్ రావి, బియాస్, సట్లెజ్ భారతదేశం చెందేటట్లుగా గతంలో ఒప్పందం చేశారు. కానీ ఇటీవల ఈ ఒప్పందం అనేది బ్రేక్ అయింది. కారణం పహల్గామ్ అటాక్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నా. ఫ్లెమింగో మిసైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ ఫ్లెమింగో అనే మిసైల్ ని ఎవరు సార్ అంటే ఉక్రెయిన్. ఏది సార్ అంటే ఉక్రెయిన్ అనే దేశం దీనిని తయారు చేసి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. నీకు అడిగేది డైరెక్ట్ నన్ను. ఫ్లెమింగో మిసైల్ ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించిందంటే ఉక్రెయిన్. ఈ ఉక్రెయిన్ ఈ ఫ్లెమింగో క్షిపణి అనేది దాదాపుగా 3000 కిలోమీటర్ల దూరం ప్రయోగించవచ్చు. అంటే దీని యొక్క రేంజ్ 3000 కిలోమీటర్, దాదాపుగా 2600 కేజీల బరువు అనేది ఉంటుంది. దీన్ని ఇటీవల ఉక్రెయిన్ ప్రధానమంత్రిగా కూడా కొత్తగా ఒక మహిళను నియమితులు చేయడం జరిగింది. కరెంట్ టాపిక్. ఇటీవల ఉక్రెయిన్ ప్రధానమంత్రి కూడా కొత్తగా ఇచ్చేశారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు సార్? ఉక్రెయిన్ అధ్యక్షుడుగా ఎవరు ఉన్నారు సార్ అంటే జెలెన్స్కీ. ఎవరున్నారు సార్ అంటే జెలెన్స్కీ ఈజ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కి
అమెరికాకు సంబంధించిన ఒక అత్యున్నత అవార్డు కూడా గత సంవత్సరంలో 2023-24 సంవత్సరానికి గాను లిబర్టీ అవార్డు కూడా ఈ జెలెన్స్కీకి ఇచ్చేశారు. ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య తరచుగా యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం కారణంగానే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రష్యా నుంచి ఏవి కొనుగోలు చేయకూడదని అమెరికా నిషేధం విధించడం, దాని తర్వాత భారతదేశం ఎక్కువగా ముడి చమురును అక్కడి నుంచే కొనుగోలు చేయడం, అందువలన అమెరికా భారతదేశం పైన 50% పన్నులు పెంచడం, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్ లింకప్ చేసుకొని చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇటీవల భారతదేశంలో మిసైల్ ని తయారు చేసేది ఏది సార్ అంటే డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ మిసైల్ ఇటీవల డిఆర్డిఓ ఒక మిసైల్ ని కూడా పరీక్షించింది. దాని పేరే ప్రళయ్. దాని పేరు ఏంటి సార్ అంటే ప్రళయ్ అనే క్షిపణిని కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం. కోవిన్ పోర్టల్ అంటే మనకి 2019లో కరోనా వచ్చిన తర్వాత భారతదేశంలో 2020లో ఎంటర్ అయిన తర్వాత ఈ కోవిడ్ మనకి రాకుండా మన బాడీలో యాంటీబయోటిక్ పెంచడం కోసం కొన్ని రకాల వ్యాక్సిన్ ని మనకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 2020-21లో కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ కోవిన్ పోర్టల్ ని ఇచ్చేసింది. అంటే మనము ఏదైతే ఇంజెక్షన్ తీసుకున్నామో ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత దీంట్లో నమోదైన తర్వాత మనం దాని నుంచి సర్టిఫికేట్ COVID-19 సర్టిఫికేట్ ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఇటీవల 2025 ఆగస్టులో ఈ యాప్ అనేది ఈ కోవిన్ పోర్టల్ లేదా యాప్ అనేది ఆగిపోవడం జరిగింది. అందువలన కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ COVID-19 సంబంధించి ఏ వ్యాక్సిన్ వేశారు సార్ అంటే ఒకటేమో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ అండ్ ఇంకోటి ఏమో మనకి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ని భారతదేశంలో ప్రధానంగా వేశారు. అది మనకి ఒకటేమో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే అండ్ రెండోదేమో మనకి ఈ భారత్ బయోటెక్ అనేవి ఇవి తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఏది సార్ అంటే బ్రిటన్ సంబంధించిన ఒక సంస్థతో కలిసి వ్యాక్సిన్ ని కూడా తయారు చేయడం జరిగింది. దాంట్లో ఇటీవల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పెద్దగా కరెంట్ అఫైర్ లో కూడా ఇవి రావడం జరిగింది. అండ్ ఈ COVID-19 అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనా దేశంలో ఈ వైరస్ అనేది వెలుగు చూడడం జరిగింది. చైనాలోని వుహాన్ నగరంలో. దాని తర్వాత ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడము ఇలాంటివన్నీ వచ్చాయి. అయితే ఇటీవల దీనికి సంబంధించి కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే కోవిన్ పోర్టల్. ఈ కోవిన్ పోర్టల్ ఇటీవల ఆగిపోవడం వలన దీనికి సంబంధించి కరెంట్ అఫైర్ లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మిగతావన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏది సార్ అంటే సభాలెంక అదే టైటిల్. సభాలెంకనన్న దాని తర్వాత మనకి గ్రాండ్ టైటిల్ ఓకేనన్న యుఎస్ఏ ఓపెన్. ఈ యుఎస్ఏ ఓపెన్ లో వరుసగా రెండవసారి ఓకేనన్న ఈ యొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ ని సాధించినది ఎవరు సార్ అంటే సభాలెంక అనేది. దీనికి గాను 44,11 ప్రైజ్ మనీ కూడా దక్కించుకోవడం జరుగుతుంది. ఇదేనన్న దాదాపు 90 నిమిషాలు ఆడిన ఈమా ఓకేనన్న ఈ యొక్క టైటిల్ ని సాధించడం జరిగింది యుఎస్ఏ ఓపెన్ లో భాగంగా. ఓకేనన్న గతంలో చూసుకుంటే ఈమా ఓకేనన్న ఆస్ట్రేలియా ఓపెన్ లో మోడిస్ కీవ్స్ అనే అమెరికా దేశం చెందిన ఆమె చేతిలో ఓడిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో కోకో గాఫ్ చేతిలో కూడా ఓడిపోయి రన్నర్ అప్ గా నుంచోవడం జరిగింది. అయితే ఎంత మాత్రం నిరాశ చెందకుండా యుఎస్ఏ ఓపెన్ లో సభాలెంక టైటిల్ ని సాధించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకేనన్న ఎంటోరోమిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఇది నాన్న క్యాన్సర్ కు సంబంధించిన ఒక కొత్త మెడిసిన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏది సరే అంటే ఎంటోరోమిక్స్ అనేది ఇది ఇంకా ట్రయల్ దశలో ఉన్నాయి. దాదాపు 80%
ఈ టెస్ట్ పూర్తవడం జరిగింది. ఇది క్యాన్సర్ అవుతే పెద్ద ప్రేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్ల పైన ఒక పెద్ద మెడిసిన్ గా దీన్ని ఉపయోగించబోతున్నారు, ఎంట్రోమిక్స్ అనే మెడిసిన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. ఓకే, భారతదేశం చెందిన ఓకేనా పురుషుల మిక్స్డ్ టీం ఏది సార్ అంటే మిక్స్డ్ టీం లో భాగంగా స్వర్ణ పతాకం ఏది సార్ అంటే స్వర్ణ పతాకమును సాధించిన వాళ్ళు ఎవరు సార్ అంటే జ్యోతి సురేఖ అండ్ రిషబ్ జోడి. వీళ్ళిద్దరు కలిసి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో భాగంగా మిక్స్డ్ లో భాగంగా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది వీళ్ళిద్దరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకే, జపాన్ ప్రధానమంత్రి ఇషిబా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. కొన్ని వ్యక్తిగత కారణంగా ఎవరు సార్ అంటే షిగిరే లేదా షిగురు ఇషిబా జపాన్ ప్రధానిగా ఉన్న ఇతను త్వరలో రాజీనామా చేస్తున్నా అంటే వ్యక్తిగత కారణాల కారణంగా నేను రాజీనామా చేస్తున్నా అని ప్రకటించడం జరిగింది. అండ్ నేపాల్లో ఒక చైనా అండ్ నేపాల్ రెండు దేశాలు ఒక సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నాయి. ఇది 5వ విడత విన్యాసాలు చైనా అండ్ నేపాల్ మధ్య ఇది నిర్వహిస్తున్న సైనిక విన్యాసం. దీని పేరు ఏంటి సార్ అంటే సాగర్ మైత్రి అనే పేరుతో దీనిని నేపాల్ చైనా మధ్య ఈ సైనిక విన్యాసాలు ఆర్మీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా దీన్ని 2017లో నిర్వహించారు. రొటేషన్ విభాగంలో భాగంగా 5వసారి ఈ ద్వైపాక్షిక విన్యాసాలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఓకే, ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్ నాన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ మీ స్వామి సార్.